చాలా మంది మున్నుకి ఏం ఫీడ్ చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. తినిపిస్తావు తమ్ముడికి? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. దెబ్బ చెప్పు పప్పాకి, దెబ్బ అను. దెబ్బ మళ్ళీ చేసింది చేసి నేనేం అనలేదు అన్నట్టుంది. నిజంగా కోతి ఫెలోవిరా నువ్వు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాఫ్టర్ టాక్స్. సో ఈరోజు మా మున్ను ఏం తింటున్నాడు, సో చాలా మంది మున్నుకి ఏం ఫీడ్ చేస్తున్నారు ఏంటి అని అడుగుతున్నారు. సో ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను, బట్ ఈరోజు సేమ్ కాదు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటాడు కాబట్టి ఈరోజు ఏం తింటున్నాడు అనేది చూపిస్తాను. మా చిన్నోడి కోసం పాలకూర రైస్ చేస్తున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వారికి పాలకూర రైస్. కొంచెం రైస్ కూడా వేపుకుంటే బాగుంటుంది. రైస్ కూడా వేగిపోయింది. సో క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అంటే, సపోజ్ ఒక 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. మంచి కిచిడీ లాగా ఉంటుందన్నమాట. పాలకూర ఎప్పుడైతే నీట్గా వాష్ చేసుకోవాలి. కొంచెం ఫస్ట్ నెయ్యి వేసి రైస్ పెసరపప్పు అంతే. 1 గ్లాస్ రైస్ 1/2 గ్లాస్ వేసాను కాబట్టి ఇది 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాను. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, పెప్పర్ కొద్దిగా. ఇలా మూత పెట్టేసి మనకి ఒక మినిమం 7 to 8 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది. లేదు నమలీలా కావాలి అని అంటే ఒక 5 విజిల్స్ పెట్టుకోవచ్చు. అంటే తినడానికి వాడికి ఇప్పుడే కదా పళ్ళు వస్తున్నాయని, సో వాడికి కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి 7 to 8 విజిల్స్ పెడతాను అనమాట. ఇది అవుతూ ఉంటుంది. ఈ లోపల నేను జిమ్కి వెళ్ళేసి వస్తాను. ఎందుకంటే పిల్లలు లేసే లోపల నా జిమ్ అయిపోవాలి, లేకపోతే జిమ్ డుమ్మా అయిపోతుంది. సో త్వరగా జిమ్కి వెళ్ళేసి వస్తాను. సో నువ్వు ఇది ఆఫ్ చేసి. మున్నుగాడు లేచిన తర్వాత అలా బయటికి కాసేపు వాకింగ్ చేస్తాడనమాట. సో 2 వాకర్లు ఉన్నాయి కాబట్టి, సో మోస్ట్లీ మై ఫేవరెట్ వుడెన్ వాకర్. సో దీంతో కొంచెం బాగా నడుస్తాడు అని చెప్పేసి ఈ వాకర్తో అలా కాసేపు వాక్ చేయిస్తున్నాను. పాలకూర రైస్ బేబీ ఎలా తినగలడో అంతవరకు మ్యాష్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేయాల్సిన అవసరం లేదు. సో బేబీ కొంచెం నమిలేలాగా ఉంటే బాగుంటుంది. సో అలా మొత్తం మ్యాష్ చేసేసుకున్నాము. పిల్లలకి హోమ్ మేడే ప్రిఫర్ చేస్తాను. సో ఇంట్లోనే ఎంచక్క హెల్తీగా ప్రిపేర్ చేసి ఫీడ్ చేయడానికే ట్రై చేస్తాను. అండ్ పాలకూర రైస్ ఈజ్ మున్నూస్ ఫేవరెట్ అనమాట. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో భలే తినేస్తాడు. నేను తినిపిస్తున్నాడు వాళ్ళ తమ్ముడికి. చాలా చాలా రేపు ఇలాగే తినిపిస్తావు తమ్ముడికి.
అమ్మా ఇవాళ నా లెగ్ డే, కాళ్ళు వస్తున్నాయి. అమ్మో మళ్ళీ ఎక్కువ. ఈ మాత్రం హిందిస్తే చాలు చెలరేగిపోతారు. 1 2 3. వావ్ సూపర్, వెరీ గుడ్. సో ఇప్పుడు పిల్లలు పడుకున్నారు కాబట్టి కొంచెం హెయిర్ కేర్ తీసుకుందాం. సో హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి అంటే చెప్తాం. సో బేసిక్గా మనం హెయిర్ కేర్ అనగానే హెయిర్ గ్రోత్కి ఒకటి, హెయిర్ ఫాల్కి ఒకటి, అండ్ స్కాల్ప్ హెల్త్కి ఇంకొకటి. సో ఇలాగ డిఫరెంట్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ కాకుండా ఒకటే సొల్యూషన్ ఉంటే బాగుంటుంది కదా, ఐ మీన్ ఒకటే ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది కదా. ఇదిగో డాక్టర్ షేడ్స్ రోజ్మెరీ అండ్ రెడెన్సిల్ హెయిర్ సిరమ్ ఇన్ ఆయిల్ విత్ 20% హెయిర్ గ్రోత్ యాక్టివ్స్ అనమాట. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, సో స్కాల్ప్ మీద మనం ఇట్లా పాపట్లాగా తీసి స్కాల్ప్ మీద డైరెక్ట్గా ఇది అప్లై చేసి మంచిగా మసాజ్ ఇవ్వాలి. సో ఇప్పుడు అప్లై చేసుకొని చూపిస్తాను. లెట్స్ సీ. డాక్టర్ షేడ్స్ రోజ్మెరీ అండ్ రెడెన్సిల్ హెయిర్ సిరమ్. ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ న్యాచురల్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. సో స్పెషల్లీ మన ఇండియన్ హెయిర్కి తగ్గట్టుగా తయారు చేశారు ఇది. ఇట్స్ పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, క్రియాలిటీ ఫ్రీ అండ్ ఇట్స్ వీగన్. ఇది సూపర్ లైట్ వెయిట్ టెక్స్చర్ ఉంటుంది, నాన్ గ్రీజీ అండ్ త్వరగా క్విక్గా అబ్జార్బ్ అయిపోతుంది. ఇది అన్ని స్కాల్ప్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి మనకి రోజ్మెరీ ఉంది, రెడెన్సిల్ ఉంది, అనగేన్ ఉంది, అలోవీరా ఉంది అండ్ పెప్టైడ్స్ ఉన్నాయన్నమాట. ఇది యూజ్ చేసిన 84 days లో మీరు మంచి రిజల్ట్స్ గమనిస్తారు. సో ఎందుకంటే ఇది యూజ్ చేసిన వెంటనే హెయిర్ గ్రోత్ వస్తుంది, బాగుంటుంది అలా కాదు. ఇది కంటిన్యూస్గా ఏదైనా కూడా ఒక 84 days మీరు ఇది యూజ్ చేస్తే దాని తర్వాత మీరే బెస్ట్ రిజల్ట్స్ని చూడొచ్చు. సో ఇలాగా మంచిగా మసాజ్ ఇవ్వాలి. స్కాల్ప్ హెల్దీగా ఉంటేనే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే ముందు స్కాల్ప్ హెల్దీగా ఉండేలాగా చేసుకోవాలి. సో అలాంటప్పుడు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో వెంటనే హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మంచిగా నైట్ అంతా అప్లై చేసుకొని అలాగే వదిలేసి దాని తర్వాత నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. బట్ ఆయిలీగా అయితే కనిపించదు. సో నాకైతే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. హెల్దీ స్కాల్ప్ లీడ్స్ టు హెల్దీ హెయిర్ అండ్ హెయిర్ గ్రోత్. సో మీరు కూడా ఈ డాక్టర్ షేడ్స్ రోజ్మెరీ అండ్ రెడెన్సిల్ హెయిర్ సిరమ్ తీసుకోవాలి అని అనుకుంటే డాక్టర్ షేడ్ వెబ్సైట్లో, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్లో అవైలబుల్గా ఉంది. డాక్టర్ షేడ్ వెబ్సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్. ఏం చేస్తున్నా అప్పుడే ఏమవుతుందన్నా నీకు? ఇంపార్టెంట్ వర్క్. వీళ్ళు నిద్రపుచ్చి జస్ట్ నా హెయిర్ కేర్ తీసుకుందాం అని గ్యాప్ కూడా లేదు. ఇప్పుడే లేచేసాడు చూడు, ఇలా అంటాడు. ఇద్దరు వీళ్ళు ఇవ్వడం కాకుండా వాళ్ళ అన్నయ్యని కూడా లేపేశాడు. దా బేబీ. పెద్దోడు నా చిన్నోడు. మా పెద్దోడు పాపం ఒక 2 days నుంచి ఫుల్ క్రాంకీ ఉన్నాడు. వీడికి ఏంటనంటే ఒక టీత్ వస్తుంది అనమాట. ఇప్పుడు చివర్లో ఒక టీత్ గ్రో అవుతుంది. సో అది వస్తూ ఉంటే వీడికి ఇంకా పెయిన్ వస్తుంది. ఇప్పుడు కూడా పళ్ళు రావడం ఏంటి నాకు అర్థం కావట్లేదు కానీ సో ఇప్పుడు కూడా వస్తాయి. పళ్ళు పడి మళ్ళీ వస్తాయి. సో అక్కడ ఇంకొక కొత్త పన్ను వస్తుంది అనమాట. వాడికి ఎందుకంటే బ్రష్ చేస్తున్నప్పుడు కూడా బ్రష్ తగిలింది. సో అందుకు పెయిన్ వస్తుంది అని అనుకున్నాం. మేబీ అక్కడ పన్ను వచ్చే ప్లేస్ లోనే తగిలి ఉంటుంది. పాపం ఏం తినట్లేదు, తాగట్లేదు, నా చిట్టుటమ్మో. సో ఆ పెయిన్ వల్ల ఫీవర్ కూడా వస్తుంది. సో అందుకని ఇప్పుడు ఇందాక హాస్పిటల్ కూడా వెళ్ళేసి వచ్చాం. అవునా? అమ్మా కిషి పెట్టు, కిషి ఎలా పెట్టు. వాడికి ఇప్పుడు కింద వదిలేయాలి. ఇద్దరు చూడు, అన్నయ్య చెప్తున్నాడు చూడు. అన్నయ్య చూడు, జును బాయ్ మున్ను ఇట్స్ చూడు. పెట్టు. ఎలా పెడతారు? వాడి చూడు నిద్ర మబ్బు ఎలా ఉన్నాడో, నిద్రలోంచి లేచి. ఇప్పుడు అని ఒకసారి. వెరీ గుడ్. ఇప్పుడు వస్తుంది. మార్నింగ్ అసలు నోట్ తెరవలేకపోయాడు. సో ఇప్పుడు సిరప్ వేసాం కాబట్టి ఇప్పుడు 8 hours వరకు ఆ పెయిన్ అనేది ఉండదు. సో అందుకని ఈ గ్యాప్లో పెట్టి తినేస్తే మళ్ళీ 8 hours మళ్ళీ సిరప్ వేయాలి. మున్నో ఓయ్ ఓయ్ ఓయ్, నిజంగా కోతి ఫెలోవిరా నువ్వు. వాడు చూడు, వాడు పైన ఎక్కాడు. సరిపోయారు ఇద్దరు.
ఏంట్రా నీ ఎక్సైట్మెంట్ ఏంటి? ఆమ్ తిందామా? ఆమ్ తిందామా? మున్ను దెబ్బ దెబ్బ. ఓ నీకు దెబ్బ, ఓ నీకు దెబ్బ. అమ్మో 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 మామూలు లేదు కదరా. హలో సార్, చూడు చూడు, దానిలో ఏముంది దీనిలో ఏముంది. దొరికిందా? దొరికిందా? అది అన్నేసిరప్పురా దానిలో పెట్టావా? ఓకే ఓకే సరే సరే. ఒకటే కార్ ఇద్దరికి కావాలి. తమ్ముడిని ఆడిపించు, ఎలా ఆడిపించాలి అని. సో దీనికి వెనకాల క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ ఎక్కడ పడిస్తున్నావు ఏంటో, ఏ వస్తువు వాళ్ళకి గుర్తుండాలి. ఓకే వెరీ గుడ్. సో మా మున్నుగాడి లంచ్ టైం. సో జున్నుకి మున్నుకి ఇద్దరికి ఒకటే అన్నమాట. తీసుకో తీసుకో తీసుకో, మనకి ఏదో ఒకటి చేతిలో ఉండాలి, లేకపోతే అవ్వదు. సంగటి అలాగే పెరుగు. సో వీడికి పెరుగు తినిపించొద్దు కాబట్టి, అంటే కొంచెం వేడి చేస్తుంది కదా. సో మజ్జిగ లాగా వాటర్ ఎక్కువ పోసి, సో మజ్జిగ సంగటి, వీడికి పెరుగు సంగటి. సంగటిలో ఇప్పుడు పెరుగు వేస్తున్నాను బేట. కొన్ని వాటర్ ఏమన్నా ఇందులో చాలా ఉన్నాయి. ఇది ఆపట్టు ఆపట్టు ఇలా ఉంది. కొంచెం సాల్ట్ వేయాలి ఇందులో. యమ్మీ యమ్మీ. సో లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, ఎక్కువ కాకుండా కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా. నార్మల్గా 1 year లోపల పిల్లలకి ఈ సాల్ట్ అనేది ఎక్కువ పెట్టరు, అలాగే షుగర్ అనేది అలవాటు చేయరు. స్టిల్ ఇప్పటికీ జున్ను షుగర్ అనేది అస్సలు తీసుకోదు. పెరుగు సంగటి చిన్నప్పుడు అయితే నాకు మై ఫేవరెట్ ఫుడ్ అనమాట. మా వాడు తినడానికి అంతా సిద్ధం, తినడానికి రెడీ. సో మంచిగా హ్యాపీగా బొమ్మలన్నీ ముందేసుకొని తినేస్తున్నాడు. ఓకే ఫినిష్. మున్ను ఫినిష్డ్. జున్ను తినాలి ఇంకా. చూడు వీడు చాలా బెటర్. చిన్నప్పుడు జున్ను కూడా చాలా బెటర్. ఆమె తినేసావు, నువ్వు ఆడుకుంటూ ఉండు, అన్నయ్యకి తినిపిస్తాం. ఓకేనా? మా ఇద్దరు పిల్లలు కాసేపు మధ్యాహ్నం పడుకొని లేచిన తర్వాత ఏం అల్లరి చేస్తున్నారో చూడండి. లేవగానే మా చిన్నోడైతే యాక్టివ్. వాళ్ళ అన్నయ్య పక్కన ఉంటే చాలు, వీడు ఫుల్ డాన్స్ మూడ్లో ఉంటాడు. మా చిన్నోడు పాటలకు డాన్స్ చేస్తాడు చూడండి, భలే చేస్తాడు. స్నాక్. సో 4 o'clockకి 5 o'clockకి ఆ గ్యాప్లో ఫ్రూట్స్ తినిపిస్తాను. అన్ని ఫ్రూట్ ప్యూరీస్ కానీ ఏది పెట్టినా కూడా రా ఫ్రూట్సే పెడతాము. సో దాన్ని మళ్ళీ బాయిల్ చేసి, ఈవెన్ యాపిల్ కూడా రాగానే ఫీడ్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే మ్యాంగో మంచిగా పీల్ చేసేసి ఇదిలాగా పీసెస్గా కట్ చేసి ఫ్రూట్ నిబ్లర్ ఉంటుంది కదా, ఫ్రూట్ నిబ్లర్లో వేస్తే మంచిగా తినేస్తాడనమాట. ఆమ్ తినాలి, ఆమ్ తినాలి, ఆమ్ తినాలి, ఆమ్ తినాలి, ఆమ్ తినాలి. పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకో, నువ్వు పెట్టుకో. అమ్మో. దాని తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తాము. డిన్నర్ 7-7:30 లోపల అయిపోతుంది. ఒక్కొక్కసారి 6:30కే చేంజ్ చేస్తాము.
సో అలాగా డిన్నర్ టైంకి లైట్ ఫుడ్ ఉండాలి, హెవీగా ఉండకూడదు అని చెప్పేసి మఖన, బొరుగులు, ఇంకా పోహ, అటుకులు, సో ఇవి 3 కలిపి ఇందులో కొంచెం డ్రై నట్స్ వేసి ఇవన్నీ రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం వేసి కొంచెం నెయ్యి వేసి టేస్టీగా చేస్తే వాడు యమ్మీ తినేస్తాడు, అద్దరిపోద్ది. ఇదేంటంటే వీక్లీలో నేను 3 టైమ్స్ దాకా సర్వ్ చేస్తాను, 3 టైమ్స్ వరకు తినిపిస్తాను వాడికి. ముందు నీ ఫుడ్ రెడీ. సో ఇందులో కొద్దిగా బెల్లం వేసాను అండ్ అలాగే కొంచెం నెయ్యి వేసాను. సో అదే టేస్ట్ అనమాట. సో మార్నింగ్, మధ్యాహ్నం కొంచెం స్పైసీ తింటున్నాడు కదా, సో ఈవినింగ్ టైంలో కొంచెం స్వీట్ టచ్. సో ఎక్కువ వేయకుండా బెల్లం కొద్దిగా వేయాలి. బాగుందా? ఏమి మీరా నీ ఫుడ్ పొజిషన్ రెడీ, తినడానికి రెడీ. రెడీ రెడీ రెడీయా? రెడీ. అమాయకుల్లో ఉంటాడు, అన్నీ చేసేవాడిని రౌడీ చేస్తాడు. దెబ్బ నీకు. ఓకే, పప్ప నీకు తినిపిస్తాడు, నేను మున్నుకు తినిపిస్తాను. ఓకేనా? కట్టి పుట్టవాడు అటు తిరిగి చెప్తున్నాడు. సరే, ఇప్పుడు నీకు ఎవరు తినిపించాలి? మమ్మనా పప్ప? పప్ప పేరు చెప్పురా ప్లీజ్ రా. పప్ప పేరు చెప్పురా ప్లీజ్ రా. పప్ప నువ్వేంట్రా దాని తల తిప్పుతున్నావు? చూసేవాడు వాడు దాని తల తిప్పుతున్నాడు. ఆ చిన్ని డైనోసార్ చేతిలో ఇంకో డైనోసార్. ఆమె తిందామా? రారా తమ్ముడిని ఆడిపి. కమ్ హియర్. నో. వాట్ మ్యాన్? చెప్పు మ్యాన్. కొంచెం ఎనర్జీ వస్తే మంకీ అవుతాడు. అదే మళ్ళీ కాసేపు తర్వాత పంచి నొప్పి అని ఏడుస్తాడు. ఎలా ఏడుస్తాడు జున్ను? చూపి జున్ను, నువ్వు ఎలా ఏడుస్తావు చెప్పు. అలా ఏడుస్తావా? ఎంతైనా పిల్లలు కడుపు నిండా తింటేనే మదర్స్గా మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళు తినకపోతే నాకు ఆ రోజంతా దిగులుగా ఉంటుంది, తినలేదు అని. అయిపోయింది, లాస్ట్ కొంచెం ఉంది, అయిపోయింది. అరే వద్దా? నో. సో అందుకే ఫస్ట్ వాళ్ళు తిన్న తర్వాతే నేను తింటాను. అలాగే వాళ్ళు తినింది ఏదైనా మిగిలిస్తే నా పొట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద మామ్స్ అలాగే ఫుడ్ వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి పిల్లలు మిగిల్చింది మనం పొట్టులో వేసేసుకుంటూ ఉంటాము. యాక్చువల్లీ డాక్టర్స్ అలా చేయొద్దు అని అంటారు, బట్ స్టిల్ నేనైతే హ్యాపీగా తినేస్తాను. సరే, ఈరోజు మా వాడు తిన్న ఫుడ్ ఇది. సో డెఫినెట్లీ ఈ రెసిపీస్ మీకు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ లవ్ యూ ఆల్.